అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా పుల్లంపేట వైసీపీ నేత మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి అరెస్టుతో రకంగా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్లలో దడ మొదలైందనే చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎర్రచందనం పరిరక్షణ పైన ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగానే గతంలో ఎవరైతే కడప జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు తీసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే గతంలో కూడా పలు పీడీ కేసులు కూడా నమోదు చేసినప్పటికీ కూడా కడప జిల్లా నుంచి యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా గత 5 ఏళ్లలో సాగుతుండేది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఎర్రచందనం పరిరక్షణ కోసం ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పటికే ఎవరైతే పలువురు స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వారిపై పీడీ యాక్ట్ను కూడా నమోదు చేసిన పరిస్థితి. వారి వివరాలను తీసుకొని ఆ దిశగా కూడా ఎవరైతే గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డారో వారి వివరాలను తీసుకొని ఆ తర్వాత వారు ఎక్కడున్నారు ఏంటన్నటువంటి వివరాలు తెలుసుకుని వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా ఎవరైతే బాబుల్ రెడ్డికి అల్లుడైనటువంటి కొల్లం గంగిరెడ్డి పైన కూడా ప్రత్యేక దృష్టి సారించారనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కొల్లం గంగిరెడ్డి పలు కేసుల్లో కూడా ఆయన ఎర్రచందనం కేసు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు అలిపిరి ఘటనలో కూడా ఆయన నిందితుడు. అదేవిధంగా ఎర్రచందనం ఇక్కడి నుంచి సరఫరా చేసి నేపాల్, రష్యా వంటి ప్రాంతాలకు తరలించేవారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వచ్చిన నేపథ్యం. ఆ నేపథ్యంలో 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక రకంగా కొల్లం గంగిరెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడంతో ఆయన ఒక్కసారిగా కూడా విదేశాల్లో తలదాచుకున్న పరిస్థితి, మారిషన్లో తలదాచుకున్నటువంటి నేపథ్యంలో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసి మారిషన్ నుంచి కడపకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసి అదేవిధంగా జైలుకు తరలించినాడు. అయితే జైలుకు తరలించిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఆయన విడుదల కావటం రకంగా పలు విమర్శలకు కూడా దారితీసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే కొల్లం గంగిరెడ్డి పైన కూడా ప్రధానంగా దృష్టి సారించారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరైతే గతంలో స్మగ్లింగ్కు పాల్పడుతూ రాజకీయాలు ప్రవేశించిన వారు ఉన్నారో వారందరిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏదైతే ఎర్రచందనం కేసులు ఎన్ని నమోదయ్యాయి వాటికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇప్పటికే కొల్లం గంగిరెడ్డికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కూడా కొల్లం గంగిరెడ్డి పరారీలు ఏదైతే వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తుంది. ఆ తలదాచుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ను మరోమారు కూడా అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే గతంలో ఎర్రచందనం స్మగ్లర్లకే అతిపెద్ద స్మగ్లర్గా కొల్లం గంగిరెడ్డి పేరు వినిపించేది. ఆ పేరు వినిపించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఇక్కడి నుంచి ఎర్రచందనం సరఫరా చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మారిషన్లో గతంలో ఏదైతే ఒక యువతిని కూడా వివాహం చేసుకుని అక్కడ తలదాచుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వచ్చాయి. ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అటు ఎర్రచందనం స్మగ్లర్ల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే గతంలో పీడీ యాక్ట్ నమోదు చేశామో వారందరినీ కూడా తిరిగి బైండ్ ఓవర్ చేసి ఆ తర్వాత వారికి హెచ్చరికలు జారీ చేయాలన్నటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే కొల్లం గంగిరెడ్డికి సంబంధించి ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఆరా తీసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుండడంతో ఓ రకంగా ఎర్రచందనం స్మగ్లర్లలో దడ మొదలైందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.